హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియోలో అయితే మనం పరవస్తు చిన్నయ్య సూరి గురించి అయితే పూర్తి డీటెయిల్స్ ఒక సంక్షిప్తంగా చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, మరి త్వరలోనే డిఎస్సి అంటున్నాడు. సో డిఎస్సి అయినా సరే, డిఎల్కైనా జేఎల్కైనా నెట్ సెట్ దేనికైనా సరే మనకు చిన్నయ్య సూరి గురించి తప్పకుండా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. సో కాబట్టి చిన్నయ్య సూరి గురించి తప్పకుండా, అంటే చిన్నప్పటి నుంచి చాలాసార్లు మనం చదివే ఉంటాము. సో అయినా సరే కొన్ని విషయాలు మనకైతే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలియకుండా ఉండొచ్చు. కాబట్టి సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో మనం టాపిక్లోకి వెళ్తే కనుక పరవస్తు చిన్నయ్య సూరి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక మిత్రులారా, పరవస్తు చిన్నయ్య సూరి ఇక్కడ వరుస క్రమంలో ఒక్కోసారి ఇంపార్టెంట్, ఒకసారి ఎందుకంటే అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కనుక మరి డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే కనుక కొన్ని పుస్తకాలలో, కొన్ని వికీపీడియాలో 1809 అని ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో 1806 అని ఉంటుంది. సో కాబట్టి ఒకవేళ మీరు ఎగ్జామ్లో కనుక వరుస క్రమం వస్తే కనుక 1806 కానీ 1807 కానీ లేదా 1809 ఈ మూడిట్లో ఏదో ఒక నెంబర్ ఉన్నప్పుడు ఏదైనా ఒకటి కరెక్ట్ ఉన్నది చూజ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మాత్రం నేను 1809 అన్నదే ఇవ్వడం జరిగింది. సో మిత్రులారా, మరి మనకు ఒక తెలుగు పండితుడు, తెలుగు రచయిత అని చెప్పాలి. ఓకేనా, మరి ఆయన రచించినటువంటి బాల వ్యాకరణం నీతి చంద్రిక అనేది మనకు తెలుగులో చాలా ప్రసిద్ధి చెందడం జరిగింది. నీతి చంద్రిక అంటే తెలుసు కదా, పంచతంత్రంలో ఉన్నటువంటి అనువాదం. ఓకేనా, పంచతంత్ర అనువాదం 2 అధ్యాయాలను మాత్రమే అనువాదం చేయడం జరిగింది. మొన్న మనం నీతి చంద్రికకు సంబంధించి వీడియో అయితే చేసిన, నేను ఎవరైనా చూడకపోతే చూడండి, పంచతంత్రం వీడియో అయితే చేసిన, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మరి ఒక లోకోక్తి అయితే ఉన్నది. ఏంటంటే మరి ఇక్కడ నీతి చంద్రిక అంటే దీంట్లో అనువాదాలు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నీతి చంద్రిక అనువాదాలు ఎవరు చేశారు, ఎంతమంది చేశారు, నీతి చంద్రికలో ఉన్నటువంటి అధ్యాయాలు ఏమిటి, ఎన్ని ఉన్నాయనే విషయాన్ని పూర్తిగా చెప్పిన. చూడండి, నెక్స్ట్ బాల వ్యాకరణం తెలుసు కదా, తెలుగులో ఒక వివరణతో కూడినటువంటి వ్యాకరణం ఏదన్నదంటే మనకు బాల వ్యాకరణం అని చెప్పాలి. అంటే పూర్తి నియమాలతో ఒక సంపూర్ణమైనటువంటి వ్యాకరణం ఏదన్నదంటే కనుక మనకు బాల వ్యాకరణం అనే చెప్పాలి. సో ఇదే విధంగా మరి పద్యమునకు నన్నయ్య, గద్యమునకు చిన్నయ్య అనే ఒక లోకోక్తి అయితే ఉంది. సో ఈ లోకోక్తి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని ఒక్కోసారి అడగొచ్చు. ఓకేనా, పద్యమునకు నన్నయ్య, గద్యమునకు చిన్నయ్య అనే లోకోక్తి అయితే ఉంది. మరి తెలుగు సాహిత్యంలో గద్య ప్రాముఖ్యతను పెంచడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి రచయిత ఎవరున్నంటే మనకు పరవస్తు చిన్నయ్య సూరి అనే చెప్పాలి. ఓకేనా, సో ఈ విధంగా అంటే పద్యమును నన్నయ్య, గద్యమునకు చిన్నయ్య అని నన్నయ్యతోని పోల్చడం జరిగింది చిన్నయ్యని. ఓకేనా, సో ఈ విధంగా మరి చిన్నయ్య సూరి గారు అయితే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో తెలుగు పండిట్లో మొట్టమొదటి తెలుగు పండిట్ అతను. ఓకేనా, కళాశాలలో, ప్రెసిడెన్సీ కళాశాలలో మొట్టమొదటి తెలుగు పండిట్. మరి ఆయన వెనుక కొంతమంది ఉన్నారు, బ్రౌను, సిపి బ్రౌన్, అలాగే గాజుల లక్ష్మీ నరసింహ శెట్టి, రంగనాథ శాస్త్రి, కుమారస్వామి శాస్త్రి వంటి ఒక ప్రముఖుల ప్రోత్సాహంతో మరి చిన్నయ్య సూరి గారు మరి తెలుగులో ఒక అత్యున్నతమైనటువంటి ప్రతిభావంతుడిగా అయితే వెలుగొందడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మరి ఇంకొన్ని గ్రంథాలు కూడా మనకు చాలా గ్రంథాలు చిన్నయ్య సూరి గారు రచించడం అయితే జరిగింది. ఇతని యొక్క మెయిన్ శిష్యుడు ఒకరు ఉన్నారండి. ఎవరంటే మనకు మరి శబ్దరత్నాకరకర్త అయినటువంటి, ప్రౌఢ వ్యాకరణకర్త అయినటువంటి బహుజనపల్లి సీతారామాచార్యులు, ఆంధ్ర విశ్వగుణాదర్శకర్త పంచాంగము దేవ పెరుమాళ్ళయ్య ఆయన శిష్యులే అని కొంతమంది శిష్యులైతే ఉండడం జరిగింది. సో మరి మద్రాసు పంచయప్ప కళాశాలలో కూడా మరి తెలుగు పండితుడిగా మనకు చిన్నయ్య సూరి గారు పనిచేయడం జరిగింది. సో నెక్స్ట్ సూరి బిరుదు, చిన్నయ్య సూరి, అసలు పేరు చిన్నయ్య. మరి సూరి బిరుదు అనేది ఏ విధంగా వచ్చిందని చూసుకుంటే కనుక మరి అప్పట్లో పండితులందరికీ కూడా శాస్త్రి అనే ఒక బిరుదు ఉండేది. అయితే చిన్నయ్య సూరికి శాస్త్రి అనే బిరుదు ఎందుకు లేదని ఆర్బత్నాథ్ ద్వారా అడిగినట్టు. అప్పుడు ఏమని చెప్పిందంటే, నేను బ్రాహ్మణుడు కాకపోవడం చేత ఆ బిరుదుకి నేను అర్హుణ్ణి కానని చిన్నయ్య అనడంతో మరి ఏ బిరుదు పెట్టుకుంటామని ఆర్బత్నాథ్ ద్వారా అడిగినప్పుడు మరి ఆర్బత్నాథ్ ద్వారా ప్రకారమే మరి చిన్నయ్య సూరి ఏమని చెప్పిందంటే, సూరి అనే బిరుదు పెట్టండి. అప్పుడు సూర్య అనే అక్షరాలతో చెక్కినటువంటి ఒక బంగారపు కడియాన్ని తొడిగి, ఇంగ్లాండ్ నుంచి తెప్పించి తొడిగి మరి చిన్నయ్యకి బహుమతిగా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా సూర్య అనే బిరుదు ఆర్బత్నాథ్ ద్వారా ఇతనికి ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మరి సూరి అంటే అర్థం ఏంటంటే పండితుడు అని అర్థం, సూర్య అనే దానికి పండితుడు అని అర్థం. మరి ఇప్పుడు రచనలు ఏంటో చూసుకుంటే కానీ అక్షర గుచ్చము, ఆంధ్ర కాదంబరి, ఆంధ్ర కౌముది, ఆంధ్ర ధాతుమాల, ఆంధ్ర శబ్దశాసనము, అకారాది నిఘంటువు. సో ఈ విధంగా అంటే
ఇతని యొక్క ప్రతి ఒక్క రచనను అడిగి ఏ విధంగా అడుగుతాడని తెలియదు మనకు. ఒక్కోసారి వరుస క్రమంలో ఉండొచ్చు, లేదంటే డైరెక్ట్ రచనలు ఇచ్చి ఏవేంటి అని అడిగే అవకాశం ఉండొచ్చు. సో ఇంకా చూసుకుంటే మరి ఇంగ్లీషు లా చట్టముల భాషాంతరీకరణము, చాటు పద్యములు, చింతామణి వృత్తి, ఇక్కడ ఇయర్ కూడా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ పంచయప్ప నృపయశో మండనము, అలాగే పద్యాంధ్ర వ్యాకరణం, ఇది చాలా ఇంపార్టెంట్, 1840లో వచ్చింది. అలాగే బాల వ్యాకరణం 1855 వచ్చిందండి. బాల వ్యాకరణము చాలా ఇంపార్టెంట్, చిన్నయాసూరి రచనలో బాల వ్యాకరణము ఈ ఓకేనా. ఈ స్టార్ మార్క్ అన్ని చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బాల వ్యాకరణ శేషము, అలాగే నీతి చంద్రిక, నీతి సంగ్రహము, యాదవాభ్యుదయము, విభక్తి బోధిని, విశ్వ నిఘంటువు, శబ్ద లక్షణ సంగ్రహము, అలాగే సుజనరంజని పత్రిక. ఈ సుజనరంజని పత్రిక చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చిన్నయాసూరి స్థాపించిన పత్రిక ఏది, లేదా సంపాదకత్వం వహించిన పత్రిక ఏదని చాలాసార్లు అడుగుతారు. కాబట్టి సుజనరంజని పత్రిక అని చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సంస్కృత బాలబోధ, అలాగే సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణము. సో 1844లో వచ్చినట్టు ఈ రచనలన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అన్నీ రాసుకోండి, ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. సో మరి చాలామంది నెట్ రిజల్ట్ ఎప్పుడు, నెట్ కీ పేపర్ ఎప్పుడు అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఈ రీసెంట్గా మనకు ఈఎంఆర్ఎస్లో ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అదేంటంటే పరవస్తు చిన్నయాసూరి గారి జీవితం మీద ఎవరు జీవిత చరిత్ర రాయడం జరిగింది అని అడగడం జరిగింది. సో ఇక్కడ మరి పరవస్తు చిన్నయాసూరి జీవితం అని నిర్దవోలు వెంకట్రావు గారు మరి ఈ తన యొక్క జీవిత చరిత్రను రచించడం జరిగింది. అలాగే పరవస్తు చిన్నయాసూరి అని ఆంగ్లంలో బూదరాజు రాధాకృష్ణ గారు కూడా తన యొక్క జీవిత చరిత్రను రచించడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మరి పరవస్తు చిన్నయాసూరి ప్రసిద్ధ తెలుగు రచయిత రచించినటువంటి బాల వ్యాకరణం, గొప్ప పండితుడు. అలాగే నీతి చంద్రిక చాలా ప్రసిద్ధమైన చెందినవని మనకు ఫస్టే చెప్పుకున్నాం. అయితే పద్యములకు నన్నయ్య ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఈయన యొక్క జీవిత చరిత్రను మనం నిర్దవోలు వెంకట్రావు గారు మరి రచించడం జరిగింది. అయితే ఇతను కొంతమంది శిష్యులు, ఆయన ఆత్మీయులు వాళ్ళందరూ కూడా మరి చిన్నయాసూరి గురించి ఏం చెప్పిన ఒకసారి కింద చూసుకుంటే కనుక, ఇంకోటి ఈ బాల వ్యాకరణం సంబంధించి ఒక మంచి బుక్ ఉంటుంది, ఎంఎస్కో వాళ్ళు ప్రచురించినటువంటి ఆలెటి మోహన్ రెడ్డి గారిది బాల వ్యాకరణం బుక్, చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి చదవండి ఆ బుక్ని. సో ఇక్కడ చూసుకుంటే కనుక మరి వింజమూరి కృష్ణమాచార్యులు ఏం చెప్పిండంటే, ఇతను రచించినటువంటి బుక్కులు అన్నీ కూడా వారు రచించిన గ్రంథంలో ముఖ్యములు శబ్దలక్షణ సంగ్రహము, బాల వ్యాకరణము, నీతి చంద్రిక, అలాగే వీరు ఆరంభించి ముగింపనివి అకారాది నిఘంటు ఒకటి, సంస్కృతాంధ్ర అలాగే వ్యాకరణము ఒకటి, అలాగే విశ్వ నిఘంటు ఒక టీకా, ఈ మూడింటిను ముగిసి ఉండేనని, ఆంధ్ర భాషకు మరి అపేక్షణమేమీ ఉండనేరదు, ఆంధ్ర భాష యొక్క అభాగ్యమే వారిని కీర్తిశేషులను గావించును, ఈ గ్రంథములను సమగ్రముగా చేయింపవలనని హానబుల్ గాజుల లక్ష్మీనరసింహం శెట్టి గారు సిఎస్ఐ బహుప్రయత్నములు చేయుచున్నారు, వారి యత్నము సఫలము కావాలని మేము సర్వేశ్వరుని ప్రార్థించున్నామని వారి యొక్క మనవిని విన్నపంను అయితే తెలియజేసుకోవడం జరిగింది. వింజమూరి కృష్ణమాచార్యులు మరియు బహుజనపల్లి సీతారామాచార్యులు. కొన్ని బుక్స్ కంప్లీట్ కాలేదు, వాటిని కంప్లీట్ చేయదలసిందిగా మరి కోరుతున్నామని అయితే విన్నపాన్ని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఇంకొకరు మనకు కందుకూరి వీరేశలింగం గారు ఏం చెప్పారు చూసుకుంటే కనుక, ఈ సెంటెన్సెస్ చాలా ముఖ్యమండి, అడగొచ్చు ఒక్కోసారి మనకి ఎగ్జామ్లో. ఏమని చెప్పారంటే మరి, చిన్నయసూరి ధీరులెదరించి సారెకు నాదరింపగమన్ను రచించి మించి సగమున్ వచనముగా నీతి చంద్రికను సగం మాత్రమే వచనముగా రచించడం జరిగింది అని చెప్తున్నాడు. ఓకేనా. కాబట్టి మిగతా దాన్ని మనకు ఈ నీతి చంద్రిక సగం రచితే మిగతా అన్ని కూడా మరి కందుకూరి వీరేశలింగం గారు పూర్తి చేయడం జరిగింది. ఓకేనా. కందుకూరి వీరేశలింగం గారు నీతి చంద్రికను మిగిలిన భాగాలన్నిటి కూడా అనువాదం చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ కుక్కొండ వెంకటరత్నం గారు ఏమన్నారు చూడండి, నన్నయ్య ఎనరయత్తి కన్నయ్య నిర్రనయు భూజ్యగనులనుచు జనులున్, మున్నిప్పుడు ఆంధ్ర భాషకు జిన్నయ్యను మన్యుడన్న చిత్రమేయరయున్ అంటూ మరి వాళ్ళ యొక్క భావననైతే చిన్నయాసూరి మీద తెలియజేయడం జరిగింది ఇక్కడ విగ్రహతంత్రంలో. ఓకేనా. విగ్రహతంత్రంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వావిలాల వాసుదేవ శాస్త్రి ఏమన్నారంటే, జీర్ణమైపోవు తెనుగును జీవగొలిపి నిలిపినట్టి చిన్నయసూరి నిలిపి మధిని అని చెప్పడం జరిగింది. జీర్ణమైపోవు తెలుగును జీవగొలిపి నిలిపినట్టి చిన్నయసూరి నిలిపి మధిని అని. సో ఈ విధంగా వారి యొక్క వాక్యాలను అయితే చెప్పడం జరిగింది. సో మిత్రులారా, మరి చిన్నయసూరికి సంబంధించినవి ఈ విషయాలు, ఆయన యొక్క రచనలు, ఆయనకి వాళ్ళ మీద ఎవరెవరు, ఆయన శిష్యులు ఎవరు, ఆయనకి ఏమని బిరుదులు ఇచ్చిండు, అలాగే ఇది ముఖ్యమైనటువంటి కొన్ని పాయింట్స్. సో మీకు రాబోయే ఎగ్జామ్స్లో తప్పకుండా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి మరి వీడియోని తప్పకుండా
అందరూ పూర్తిగా చూసిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొక వీడియోలో మరొక టాపిక్‌తో మీ ముందుకు వస్తాను. కింద నెక్స్ట్ నెట్ రిజల్ట్ ఎప్పుడు, అలాగే కీ పేపర్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సో మ్యాక్సిమం 5th కానీ 10th లోపు కానీ వచ్చే అవకాశం అయితే ఉంది కీ పేపరు. ఎందుకంటే కొద్దిగా ఎగ్జామ్స్ లేట్‌గా జరగడం జరిగింది. 15 డేస్ లోపు రావాలి. సో తప్పకుండా కీ పేపర్ అయితే 5th కానీ 10th లోపు కానీ వస్తాయి కాబట్టి వీడియోలన్నీ మన రాబోయే మరి డిఎస్సి అంటున్నారు, టెట్ అంటున్నారు. కాబట్టి టెట్‌కు సంబంధించిన, డిఎస్సికి సంబంధించిన పూర్తి కంటెంట్ మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో అన్ని ప్లేలిస్ట్‌లో కానీ వీడియోలు అన్నీ ఉంటాయి. అవన్నీ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. తప్పకుండా వీడియోలు అన్నీ చూస్తూ ఉండండి. కొత్తగా చూస్తున్న వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో మిత్రులారా, మరి కొత్త సంవత్సరంలో అంతా మీకు మంచిగా జరగాలని కోరుకుంటూ, మరొక వీడియోలో మీ ముందుకు రావాలని కోరుకుంటూ వీడియో అయితే ముగిస్తున్నాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి